దేవుని సన్నిధిని వెతకడం అంటే నన్ను దేవుడు చూస్తున్నాడు, నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క తలంపులు కాదు, నా ఇష్టాలు కాదు, నేను ఎలా అయితే ప్రవర్తిస్తున్నానో అది కాదు. నువ్వు ఎలాగైతే దేవుని తెలుసుకున్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతావో, ఆ నూతన సృష్టి అంటే ఏంటి అండి? ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఉండడం. మనము ఒక లైట్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందండి? మన నీడ చాలా దూరం అయిపోతుంది. మనం ఎప్పుడైతే లైట్ దగ్గరగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తామో మన యొక్క నీడ కూడా దూరం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీ జీవితంలో ప్రతిరోజు దినదినం అలా కొనసాగిస్తూ నడుస్తూ ఉంటావో, నీలో ఉన్న లోకాశలు, నీలో ఉన్న లోక తలంపులు, దేవుడికి విరోధమైన ఆలోచనలు, దేవుడికి వ్యత్యాసమైన, దేవుడికి ఇష్టం లేని నీ ప్రవర్తన కూడా దూరం అవుతూ ఉంటుందండి. దేవుడికి ఇష్టం లేని ప్రవర్తన దేవుడు దూరం చేసి నిన్ను నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడండి.